హాయ్ అండి అందరికీ. వీడియో వచ్చేసి మా బాబు బర్త్‌డే రోజు వీడియో అండి. బాబు బర్త్‌డే వచ్చేసి చాలా సింపుల్‌గా అయితే చేశాము. ఎందుకు చేసాము ఏంటనేది ఈ వీడియోలో హ్యాపీ బర్త్‌డే చెప్తాను. చెల్లి బాబు. హ్యాపీ బర్త్‌డే బాబు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచేసి ఇంక అన్ని పనులైతే చకచకా చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే బర్త్‌డే చాలా సింపుల్‌గా చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా మా బాబు కొంత అమౌంట్‌తో గోల్డ్ అయితే తీసుకుందాం అనుకున్నామండి. కొంత అమౌంట్ అయితే స్టాక్ మార్కెట్‌లో అయితే పెడదాం అనుకున్నాము. అందుకోసం మేమైతే బర్త్‌డే అయితే చాలా సింపుల్‌గా అయితే చేసామండి. ఇంకొచ్చేసి మేమైతే గుడికెళ్ళాలి అండ్ గోల్డ్ షాప్‌కైతే వెళ్ళాలండి. అందుకోసం నేను ఇంట్లో పనులైతే చకచక చేసుకుంటున్నాను. ఇంకోటొచ్చేసి ఇంకా ఇల్లయితే క్లీన్ జేసేసి, బట్టలైతే మిషన్‌లో యేసేసి, గిన్నెలుంటే తోమేసి, ఇంకా మా పిల్లలనైతే చకచకా రెడీ చేసేసి, ఇంట్లో దీపం పెట్టేసి, మేమందరం రెడీ అయ్యి గుడికైతే వెళ్ళామండి. శివాలయం గుడికైతే వెళ్ళాము. ఇంగా అక్కడైతే శివాలయంకి మనమే అభిషేకం అయితే చేయొచ్చండి. ఇంకా మా బాబు, మా పాప, మా హస్బెండ్, నేను అందరం కలిసి అభిషేకం అయితే చేసి, అక్కడ కొంతసేపయితే ఉన్నాము. ఇంకా గుడికెళ్తే మనసంతా ప్రశాంతంగా ఉంటది గదండీ! అందుకని కొంతసేపయితే కూర్చున్నాము. ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి పిల్లలున్నారు గదా! ఇంగా గోల్డ్ షాప్‌కైతే వెళ్ళామండి. లలిత జ్యువెల్లర్స్‌కైతే వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ ఇంకా చైన్ అయితే చూసామండి. అవైతేనే లాంగ్ లైఫ్ అయితే ఉంటది అని జెప్పేసి చైన్ తీసుకుందామనైతే అనుకున్నాము. ఇంక బ్రాస్లెట్‌లు అవైతే మళ్ళీ సైజులు మారిపోతా ఉంటాయి గదా! అందుకోసమే మేమైతే ఇంకా చైన్ అయితే తీసుకున్నామండి. చైన్స్ గూడా స్టార్టింగ్ 4 గ్రామ్స్, 5 గ్రామ్స్ నుంచే ఉన్నాయి. మా బడ్జెట్‌కైతే ఒక 10 గ్రామ్స్‌లో అయితే వచ్చిందండి. ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలని జెప్పేసి మేమైతే మా బడ్జెట్‌కి, మా ఆలోచనకు తగ్గట్టు ఒక 10 గ్రామ్స్‌లో అయితే తీసుకున్నామండి. ఇంకా కొంత అమౌంట్ అయితే స్టాక్ మార్కెట్‌లో అయితే పెట్టామన్నాం గదా! మంత్లీ సిప్పులు గూడా కొడతామండి. అయితే ఎస్ఐపీలు అవి కడతాము సిప్పులు. మా బాబు కోసం కడతాము. మా పాప కోసం అయితే కడతాము. బర్త్‌డే సింపుల్‌గా చేసేసి ఇంకొంత మనీ అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టాలని మేమైతే అలా ప్లాన్ చేసుకున్నామండి. బర్త్‌డే సింపుల్‌గా చేసేసి ఆ అమౌంట్‌ని అయితే మార్కెట్‌లో పెట్టేద్దాము. ఫ్యూచర్‌లో ఏమన్నా ఉపయోగపడితే ఉంటాయని చెప్పేసి ఏ రోజు ఎలా ఉంటదో ఏమో లైఫ్‌లో తర్వాత వాళ్ళ చదువులకు కానీ, ఏమన్నా అవసరాలకు గానీ ఉంటాయని చెప్పేసి మేమైతే అలా ప్లాన్ చేసుకున్నామండి. మేము చేసింది మీకు ఎలా అనిపించింది ఏంటో చెప్పండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు గోల్డ్ తీసుకోవడం, ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యూచర్‌కి అమౌంట్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మా పాప కోసం కూడా సిప్పులైతే కడతామండి మంత్లీ. అండ్ సుకన్య యోజన పథకం ఉంది కదా! అది కూడా అయితే మా పాప 6 మంత్స్ బేబీ కానుండి కడతనే ఉన్నాము. కాకపోతే దాంట్లో రిటర్న్స్ తక్కువ, రిస్క్ తక్కువే. స్టాక్ మార్కెట్‌లో వచ్చేసి రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ అంటున్నారు. కాకపోతే ఇంకా దాని గురించి తెలుసుకొని కట్టడం అయితే మంచిదండి. మీరు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి మీ పిల్లల కోసమైనా, మీకోసమైనా అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. ఇంకా పోస్ట్ ఆఫీస్‌లో కూడా మగ పిల్లలకైతే పీపీఎఫ్ అని ఉంది. అది కూడా కట్టుకోవచ్చు. అవేనండి. ఇంకా కాకపోతే రిటర్న్స్ అయితే తక్కువ వస్తాయి. రిస్క్ కూడా తక్కువ ఉంటది. మేమైతే ఇంకా అదైతే పోస్ట్ ఆఫీస్ అయితే ఇంక కట్టలేదండి. స్టాక్ మార్కెట్‌లోనే మా బాబు కోసం కొంత అమౌంట్ పెట్టి, కొంత అమౌంట్ అయితే సిప్పుల రూపంలో అయితే కడుతున్నాము. ఒక్కసారిగా మన దగ్గర ఉండాలన్నా ఉండవు కదండీ! మంత్లీ అయితే కట్టుకోవచ్చని ఇంకా అలా అయితే కడుతున్నాము. ఇంతేనండి ఈ వీడియో. దానికోసమే మేము బర్త్‌డే అయితే కొంచెం సింపుల్‌గా అయితే చేసుకున్నాము. ఇంకొచ్చేసి మా తమ్ముడిని అయితే పిలిచామండి. మా తమ్ముడు వచ్చేసి మా బాబు కోసం ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ అయితే చేశారండి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి చైన్ వేయగానే మా బాబు అయితే భలే నవ్వుకుంటున్నాడు. మా బాబుకి ఆ చైన్ ఎలా ఉందో చెప్పండి. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే